వెల్కమ్ టు కళ్యాణ్ వీస్. అయితే బిగ్ బాస్ నుంచి ఈరోజు 3 ప్రోమోలు అయితే వచ్చినాయి. రేపటి నుంచి మ్యాక్సిమం మనకి 3 ప్రోమోలు అయితే రాబోతున్నాయి. 3 ప్రోమోలు అనాలిసిస్ అండ్ అభయ్ నవీన్కి అండ్ ఆల్సో సీతకి మధ్య గొడవ ఏంటి చాలా క్లియర్గా లైవ్లో అయితే గొడవ కంప్లీట్ అయింది. దాని గురించి మాట్లాడుతా అండ్ అలాగే ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరు టాప్లో ఉన్నారండి, ఎవరికి చాలా తక్కువ ఓట్లు ఉండి మ్యాక్సిమం ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు, అండ్ ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు ఉండబోతున్నారు అది కూడా చెప్తా. మొత్తం ఇవన్నీ విషయాలు వీడియోలో అయితే కవర్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ప్రోమో 1 గురించి మాట్లాడతా, తర్వాత ప్రోమో 2, తర్వాత ప్రోమో 3, తర్వాత నేను చెప్పింది ప్రతిదీ చాలా వివరంగా డీటెయిల్గా చెప్తా, సోది లేకుండా సింపుల్ అండ్ షార్ట్గా. ఇంకా ఫస్ట్ థింగ్ వచ్చి మనకి ప్రోమో 1 అయితే మీరు చూసుకుంటే ప్రోమో 1 మనకి మార్నింగ్ నిన్న నైట్ ఏం చూపించారో సేమ్ అదే చూపించారు. లూప్ ద హూప్, అది ఒక రింగ్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే త్వరగా 2 టీమ్స్ మధ్య ఎవరైతే త్వరగా వెళ్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఇక్కడ ఎస్మి వర్సెస్ నైనిక టీం, ఎవరైతే క్లాన్స్ ఎవరైతే స్ట్రాంగ్ టీం అని ప్రూవ్ చేసుకుంటారో సో ఆ టీంలో వచ్చేసరికి అందరికన్నా ముందు చాలా క్లియర్గా కొన్ని పాయింట్లు అయితే రాసుకున్నా, ఆ పాయింట్లు కూడా చెప్తాను. ఇంకా ఫస్ట్ థింగ్ వచ్చి చాలా క్లియర్గా అక్కడ ఇలాగా ఆ లూప్ ద హూప్ పాస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళు అంటే పృథ్వీ వాళ్ళు బాడీ మొత్తం టచ్ అవ్వాలి, ఫుల్ బాడీ హెడ్కే టచ్ అయిందని చెప్పి దాని గురించి కాసేపు డిస్కషన్ జరిగింది. బాడీ అంటే ఇది అని చెప్పి నిఖిల్కి అటు ఈ టీంకి కూడా కొంచెం యాంటీ అయ్యారని చెప్పాలి. సో బాడీ అంటే ఫుల్ బాడీ హెడ్ అయినా వస్తుందని చెప్పి నిఖిల్ అప్పటికి అన్నాడు. సో అది ఉన్నవా లేదా అన్నది తర్వాత చెప్తే, ముందు ఆ మాట అన్నాడు కదా నిఖిల్, ఓకే హెడ్ అయిన బాడీయే కదా శరీరంలోకి వస్తుంది కాబట్టి ఓకే అన్నాడు. సో ఎస్పీ టీం వాళ్ళు అయితే చూశారు ఏంటి మనోడు ఇలా వేస్తున్నాడు, సో ఓకే అని చెప్పి తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు టీం వాళ్ళు. లైవ్ చూస్తుంటే బాగా అర్థమైంది, చాలాసేపు ట్రాక్ చేసేదాన్ని ఎపిసోడ్లో ట్రిమ్ చేసి స్వీట్ అండ్ షార్ట్గా చూపించేస్తారు మనకి ఈవినింగ్ ఎపిసోడ్లో. ఇంకా అలా చూసుకుంటే తర్వాత హౌస్ ఆ టాస్క్ జరిగిన తర్వాత హౌస్లో కూడా నిఖిల్ని ఓకే సరే మొన్నటి వరకు ఫ్రెండ్స్ కొన్నవాళ్ళు ఒక గేమ్ ఒక టాస్క్ వల్ల ఓకే అన్నట్టు నిఖిల్ ఎస్మి అయితే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వచ్చి గిన్నెల బాధ, సీత గిన్నెలు అస్మాట్లు తోమాలి, ఇంకా నేనే తోముతున్నాను, ఇంకా టాస్క్ ఇప్పుడు ఆడేది ఎప్పుడు పడుకునేది అని చెప్పి ఒక సాడ్ బీజం వచ్చింది. తను కొంచెం అంటే నేను గిన్నెలు ఎక్కువ వంటగదిలోనే ఉంటున్నాను, వంటగదికే పరిమితం, నేను గిన్నెలు తోముకోవాలని నాట ఆడాలా అని చెప్పి చాలా మాట్లాడింది సీత. అదేనండి క్రాక్ సీత. సో సీత కూడా అలా అయిపోయింది. ప్రోమో అలా ఎండ్ చేశాడు పుష్ప బీజియంతో. సో ఇది ప్రోమో 1. ప్రోమో 1లో ఏముండదు, లూప్ ద హూప్ ఛాలెంజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ట్విస్ట్ లేని సింపుల్గా చెప్తాను, ఈ క్లాన్స్లో ఎవరు నెగ్గుతారు, నిఖిల్ టీం నుంచి ఎవరు తీసుకున్నారో కూడా చెప్పబోతున్నాను. ఈ క్లాన్స్లో నెగ్గేది ఎస్మి టీం అయితే నెగ్గుద్ది. ఎస్మి టీం నిఖిల్ టీంలో నుంచి సోనియాని అయితే తీసుకుంటుంది. ఇది కంప్లీట్ అయిపోయింది గేమ్. మీకు ఇప్పుడు చెప్తున్నా, ఇది కావాలంటే ఈవినింగ్ ఎపిసోడ్లో చూపిస్తాడు ఇది మ్యాక్సిమం. సో ఇదైతే తర్వాత ఇంకో గేమ్ ఆడి ఆ తర్వాత ఎస్పీ టీం విన్ అయ్యింది. ఆ ఎస్పీ టీం విన్ అయిన తర్వాత నిఖిల్ టీం నుంచి సోనియాని అయితే తీసుకుంటుంది. ఎలా తీసుకుంది తర్వాత ఏ గేమ్ ఆడారన్నదే ప్రోమో 2లో చూపించింది మనకి. ప్రోమో 2లో ఏం చూపించారంటే బ్రిక్స్ బ్యాలెన్సింగ్, అంటే ఒక రోప్ మీద పైన బ్రిక్స్ అయితే నిలువుగా పేర్చాలి ఇలాగా. అండ్ అలాగే ఈ టీం ఎస్మి టీము నైనిక టీము అలా పెట్టారు. అలా పెడతా ఉంటే మనోడు పృథ్వీ వరస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఆదిత్యవం పెడుతుంటే మనోడిది పడిపోగా పక్కనోడిది ఇలా అన్నాడు, అది కూడా పడిపోయింది. ఏంటి గేమ్ అని చెప్పి అప్పుడు నిఖిల్ కూడా స్టాండ్ తీసుకుని ఇది అన్ఫెయిర్ గేమ్, ఇది కరెక్ట్ కాదని చెప్పి నిఖిల్ కూడా చెప్పాడు. సో ఆ తర్వాత ఏమో మళ్ళీ వీళ్ళ గెలకడం పెద్ద తలపోటు అయిపోయింది. ఎట్టకేలకు కింద మీద పడే ఎస్మి టీం అయితే విన్ అయింది బిగ్స్ బ్యాలెన్సింగ్ టాస్క్లో. ఇది మీరు ఈవినింగ్ ఎపిసోడ్లో చూస్తారు, బట్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. సో అలా అయితే బిగ్స్ నిలువుగా పెట్టడం వల్ల పడిపోయినాయి కాబట్టి అక్కడైతే పోయింది. సో తర్వాత ఎస్మి వాళ్ళ టీం అయితే నెగ్గింది. ఎస్మి వాళ్ళ టీం నెగ్గడం వల్ల సోనియా అయితే నిఖిల్ టీంలో నుంచి కాకుండా ఇప్పుడు ఈ టీంలోకి అయితే షిఫ్ట్ అయిపోయింది. సో ఇది జరిగింది లైవ్లో ఇది. అండ్ బిగ్ బాస్ ప్రోమో 3 అని చెప్పి మళ్ళీ ఇంకోటి వదిలేడు. డైలీ మార్కెట్ 2 ప్రోమోసే మ్యాక్సిమం. సో ఒక్కో రోజు 3 ఏదో అదృష్టవశాత్తు వచ్చినట్టు వస్తాయి. ఇది 3వది వచ్చింది ఈరోజు. ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్, అంటే బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చినట్టున్నాడు సంథింగ్. ఇదైతే నేను చూడలేదు, లైవ్లో జరిగిందో మరి జరగలేదో కూడా తెలియదు. ఒకవేళ మీరు చూసుంటే చెప్పండి. సో టాస్క్ ఇస్తే మన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, అంటే కామెడీగా చేస్తున్నారు, అంటే కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా సరదాగా, అంటే రాత్రి భోజనాలు చేసేసి మనందరం ఒక 10 మంది కూర్చుంటే ఎలా జోకులు అలా వేసుకుంటామో అలా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఫన్, సింపుల్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్. సో అది కూడా ఓకే సోగా జరిగింది. ఇప్పుడు సీత వర్సెస్ అభయ్ ఎక్కడ కూడా వచ్చిందంటే
ఆ గిన్నెల దగ్గరే గొడవ వచ్చింది. అది తిండి దగ్గర తినేటప్పుడు వాళ్ళే అడగాలి. చాలా పెద్ద రచ్చ అయిపోయింది అదైతే. సో అది చెప్పి స్పాయిల్ చేయని. అలాగే ఈవినింగ్ ఎపిసోడ్లో అది చూస్తారు. పెద్దగా ఎక్కువ మహా అయితే ఒక 2 నిమిషాలు ఉంటుంది గొడవ. ఇంకొకరు పెద్ద గొడవ అయిపోయిందని చెప్పి తమిళ చూసుకుంటారు. అంత గొడవ అవ్వలేదు. సో కామనే కదా. సో చిన్న గిన్నెల విషయంలోనే మాత్రమే. అండ్ టాస్క్ విషయంలో పక్కన పెడితే సో గొడవ అయింది. తర్వాత సార్ట్అవుట్ కూడా చేసుకున్నారు. బిగ్ బాస్ ప్రోమో 3 చూస్తే అందరూ నవ్వుతూనే ఉన్నారు. సో ఏం ఫరక్ పడదు ఎవరు ఏమనుకున్నా. సో అదైతే సింపుల్గా అయిపోయింది. ఇంకా ప్రోమో 3 చెప్పాను కదా, ఎంటర్టైన్మెంట్ ఫన్ టాస్క్ అయితే జరిగింది. అండ్ యస్మి ఎందుకో ప్రతిసారి తానే అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనుకుంటున్నాను. అంటే యస్మి సోనియా తీసుకుంది అదే కాదు, యస్మి ఎందుకో నేనే చేయగలను అన్నట్టు ఎక్కువ పొట్టనే చేస్తుంది కెమెరా ముందు. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకోవాలని ఏంటో అర్థం కాదు. బట్ ఉమెన్స్ స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఇప్పటికి చెప్తా, హౌస్ అంతా ఒకవైపు ఉన్న ఆమె ఒకవైపు ఉన్న గెలిచేది సోనియా. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అలా ఉన్నాయి. సింపుల్గా సూపర్ మాట్లాడుతుంది. సో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గోస్ సోనియా. అది పాజిటివ్ అనే నెగిటివ్ అనే, నాకు ఆటతో పని లేదు, వాళ్ళ మైండ్ సెట్తో పని లేదు. హౌస్లో ఉండాలంటే స్ట్రాంగ్గా మాట్లాడగలగాలి. వాళ్ళ గురించి వాళ్ళు స్టాండ్ తీసుకుని మాట్లాడాలి. బట్ సోనియా నేను ప్రతి విషయంలో తను డే టు డే ఫేస్ టు ఫేస్ మాట్లాడుద్ది. అండ్ ఇన్ఫ్యాక్ట్ యస్మి కూడా బాత్రూమ్ ఇలా క్లీన్గా ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్తుంటే, అక్కడ కూడా నువ్వు ఇలా విడిగా చెప్పకూడదు, అందరినీ ఒక దుక్కుడికి రమ్మని అప్పుడు చెప్పాలి. ఇలా విడిగా చెప్తే నువ్వు ఇండివిజువల్గా చెప్పిన అక్కడ కూడా పాయింట్స్ చాలా క్లియర్గా తీసి మాట్లాడింది ఎవరు, సోనియా. సో ఎక్సలెంట్ ప్లేయర్ తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనుక షో అడుక్కు తినిపోయినట్టే. నేను పృథ్వీ కూడా ఏదో మెచ్యూర్డ్ బాగా ఆడాలనుకుంటే స్ట్రాటజీ ఏంటిది చిన్నపిల్లలాగా ఇవి ఏదో పడిపోయింది అనుకో, మళ్ళీ ఆదిత్య గెలుచుకోవడం ఎందుకు. సో టాస్క్ అయితే టాస్క్ అలా ఆడాలి. మొత్తానికి వాళ్ళ టీమే నెగ్గింది. అది ఎలా నెగ్గారు అనేది మీరు ఈవినింగ్ ఎపిసోడ్లో చూస్తారు. సో ఇది 3 ప్రోమోల నుంచి మ్యాక్సిమం గొడవ ఇదంతా సార్ట్అవుట్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఓటింగ్ పోల్ రిజల్ట్స్లో ఎవరో రీఆర్డర్లు ఉన్నారు. మీరు చాలా ఓటింగ్ పోల్స్ చూసుకోవచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ చాలా వరకు. బట్ బిగ్ బాస్ ఓటింగ్ పోల్ అనేది మనకు తెలియదు. సో ఆన్లైన్ చాలా ఓటింగ్ పోల్స్ ఉంటాయి. అందులో వచ్చింది ఏంటంటే విష్ణుప్రియ ఫస్ట్, తర్వాత నాగమణికంట, తర్వాత సోనియా, ఇలా ఏదో ఆర్డర్లు ఉన్నారు. లాస్ట్ అయితే బేబక్క, ఆ బేబక్క పైన ఎవరో వీళ్ళు ఉన్నారు. బేబక్క పైన భాష అయితే ఉన్నాడు. ఇంకా భాషకైతే పిచ్చెక్కిపోయింది. ప్రోమోలో ఎందుకు అరుస్తున్నాడో ఏం లేదు. ఇది ప్రోమో అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.